ప్రైజ్ లార్డ్. అందరికీ పునరుద్ధాన దినోత్సవ శుభాకాంక్షలండి. దేవుడు మనందరినీ ప్రేమించి మన కోసం తనను తాను సిలువలో అర్పించుకొని మన కోసం తిరిగి ఆ పరదేశంలో మనకు స్థలంని సిద్ధం చేస్తానని తిరిగి లేచి మన కోసం తాను స్థలం సిద్ధం చేయడానికి ఆ పరదేశకు వెళ్ళాడు. మనం తిరిగి కొనిపోవడానికి ఆయన తిరిగి రెండవ రాకడలో రానై ఉన్నాడు. అప్పటి వరకు మన హృదయాలను సిద్ధం చేసుకొని ఉండాలని ఆయన మనందరినీ హెచ్చరిస్తూ ప్రేమిస్తూ తన కృపను మనందరికీ ఉండాలని ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు మనందరినీ ప్రేమించి మన కోసం అన్నీ అనుగ్రహిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి మనందరం ఈ ఉదయకాల సమయంలో ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవడానికి మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. అలాంటి తరుణాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనందరం ప్రార్థనాపూర్వకంగా 1-2 నిమిషాలు మహా గొప్ప దేవా, మహాదేవా, నాయనా తండ్రి స్తోత్రం దేవా అని 1-2 నిమిషాలు మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఆయన తప్ప మనకి ఎవరు లేరండి. ఆయన తప్ప మనకి ఇంకే నాథుడు లేడు. ఆ కృపతో లేకపోతే మన జీవితాలు ఏ పాటివో, ఆ కృప లేకపోతే మనం ఎక్కడుండే వాళ్ళము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీవు మమ్మల్ని అందరినీ ప్రేమించావయ్యా. ఈ 2026 సంవత్సరంలో ప్రభా 3 మాసాలన్నింటిలో కాపాడిన దేవుడు అవుతండ్రి. 4వ మాసం మొదటి రోజు ప్రభా నీ సన్నిధిలో గడపడానికి, అలాగే నేను పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో ఎవరు లేరయ్యా, మరణించి గెలిచిన వారు ఎవరు లేరయ్యా. అలాంటి గొప్ప ప్రేమను మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు దేవా అని 1-2 నిమిషాలు మన హృదయాలలో మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవా, నువ్వు మాకు చూపించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు దేవా అని 1-2 నిమిషాలు మన దేవునికి, మనం ఇంకొవ్వరికి జవాబుదారి కాదండి. మన దేవునికి, మనం లోకంలో ఎంతోమంది అధికారులకు జవాబుగా ఉంటాం, కానీ మనకు అన్నీ ఇస్తున్న దేవునికి మాత్రం మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ మనం చాలా వరకు దేవుణ్ణి మనం దూరం చేస్తూ ఉంటాము. అలాంటి దేవుడు మనకి ఎన్నిసార్లు మనం ఆయనను విడిచిపెట్టను, ఆయనైతే మనల్ని విడిచిపెట్టక మనకు కావాల్సిన ఎన్ని సమకూరుస్తున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ 1-2 నిమిషాలు మన హృదయాలలో మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మహా గొప్ప దేవా, నైనా తండ్రి స్తోత్రం, నైనా స్తోత్రం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నీ సన్నిధిలో చేరి నేను గణపరచడానికి, నీకు స్తుతులు చెల్లించడానికి, నువ్వు మా కోసం చేసిన త్యాగాన్ని ప్రభా తిరిగి మా కోసం చేస్తున్న గొప్ప జ్ఞానాన్ని ప్రభా నీకు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమందికి లేని భాగ్యాన్ని ప్రభా నీవు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించావయ్యా. ఇలాంటి కృపను పొందటానికి ప్రభా మేము అర్హులం కాదయ్యా. అయితే ప్రభా నువ్వు మాకు ఉచితంగానే ఇచ్చావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా దీనికోసం ప్రభా నువ్వు మా దగ్గర నుంచి ఏమీ అడగలేదయ్యా. మా హృదయాలను తప్పించి మా హృదయాలు నీకు ఇమ్మని అడిగావు తండ్రి. అలాంటి హృదయాలను నీకు ఇవ్వటానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటుండగా ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ పునరుద్ధాన్ని రాణిని ప్రకటించడానికి ప్రభా, నీ రిజరక్షన్ని ప్రకటించడానికి ప్రభా మేమందరం ఇక్కడ చేరి ఉండగా ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు పాటల్లోనూ వాక్యంలోనూ అలాగే ప్రభా బల్ల ఆరాధనలో ఇలా అన్ని విషయాల్లో నీ కృపా కాపుదల మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మన దేవుని నామము అన్ని నామముల కంటే పైనామం అండి. అలాంటి నామాన్ని మనందరము మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందాం. కన్నపై నామము యేసుని నామము, అన్ని నామములకైన అన్ని నామముల కన్నపై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు
యేసునామము, యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించే నామం అండి. ఈ పాపం నుంచి మనం ఇంకే నామం కూడా మనం విడిపించలేదండి. ఈ లోకంలో ఎంతమంది పేరు చేసుకున్నాను, ఏం చేసినాను, పాపాలనైతే తొలగించే నామం ఇంకేం లేదండి. అలాంటి గొప్ప నామం మన యేసు నామమేనండి. నిత్య నరకాగ్నిలో నుండి కూడా రక్షించే నామం ఆ నామమేనండి. మనం ఎన్ని నామాలు ఉచ్చరించినాము, ఏం చేసినాము, ఆ గొప్ప నామాన్ని ఉచ్చరించినప్పుడు మన జీవితాలు గడపండి. అందుకని యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం అన్నారు. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారం ఇచ్చే నామం అండి. మనం ఎంతో మంది నామాలను చూస్తూ ఉంటాము. దయ్యాలను ఎన్నెన్నోటిని యేసు నామంలో వెళ్ళగొట్టిన వాళ్ళని మనం ఎంతో మంది చూస్తామండి. అలాంటి గొప్ప నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు మనం దేవాన్ని నామం ఎంతో గొప్పదయ్యా, ఈ నామాన్ని తలుచుకున్నప్పుడు మాకు ఎంతో విడుదల తండ్రి, మాకెన్నో అపాయాల నుంచి ఆ నామం మమ్మల్ని కాపాడుతుంది. అలాంటి గొప్ప నామాన్ని ఉదయ కాలంలో స్తుతిస్తుండగా ప్రభా నీవు మాకు తోడుగా ఉండమని అడుగుదాం. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము, శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. స్తుతి గణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదం. జయ ధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయ ధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అదే రీతిగా మనం ఈరోజు జరుపుకుంటున్నది ఏంటండి? పునరుద్ధరణ దినోత్సవం. అందుకని మన దేవుణ్ణి జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. చెక్ 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 చెక్. మరణము గెలిచిన యేసు. మరణం ఆయన ముందు ఓడిపోయిందంటండి. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు అండి. పరమ బలము సగే మన దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనందరము శరణము నీవే దేవా అని ఆయన సన్నిధిలో చేద్దాం.
మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలిచిన యేసు, యేసు సమాధి ఆయన ముందు ఓడిపోయిందండి. సమాధి కొరకు ఆయన గెలిచిన, సమాధిని గెలిచిన దేవుడు ఈ లోకంలో మనం ఇంకొకటి ఉండలేదు. అలాంటి గొప్ప దేవుడు మన కోసం తిరిగి లేచిన దేవుడు. తను మరణించి మన కోసం అక్కడే ఉండలేదండి, తిరిగి మన కోసం లేచి సజీవుడిగా ఉంది. ఈ రోజు మనం తిరిగి ఆయన పరదేశంలో తీర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాం. అలాంటి గొప్ప దేవుడు మనం అందరం, ఆయన అమరుడండి, అమరమూర్తి అన్నారు. ఆయన దేవుడు మనం కీర్తిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా స్తుతించుకుందాం. సమాధి గెలిచెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి ఓడెను జయ క్రీస్తు, సమరము గెలచిన జయ యేసు, సమరము గెలచిన జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఆయన మరణాన్ని, సాతాను అన్నింటినీ ఓడించిన దేవుడండి. ఆ సాతాను ఆయన ముందు ఓడిపోయిందండి. అలాంటి గొప్ప దేవుడు పాతవన్నీ తొలగించి నూతనంగా సర్వము నూతనంగా చేస్తానని చెప్పిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనకు దాతగా ఇచ్చిన దేవుడు, మన జీవితాన్ని మనకు దాతగా ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు మనం స్తుతించుకుందాం. సాతాన్ని గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ క్రీస్తు, సాతాన్ని గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ క్రీస్తు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఈ సమయం అందరికీ ప్రైజ్లా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. నేను ఒక వచనం మీరు చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు.
విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు, యాకోబు తల్లి అయిన మరియు, సలోమే వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఇండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అందుకతడు కలవరపడి సిలువ వేయబడిన కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారి భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ కనబడను. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైను. వారి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చునని సూచక క్రియలు వాక్యమును స్థిరపరిచి ఉండెను. ఆమెన్. ఈ వాక్యము దేవుడిది. ఈ సమయంలో మనందరం లేచి నిల్చున్నట్లయితే కొద్దిసేపు మనం దేవుని ఆరాధించుకుందాం. ఆయన మనలో జీవం ఉంచాడండి. ఆయన రూపంలో మనం చేసుకున్న దేవుడు అండి. అంత గొప్ప దేవుడు ఇంకెవరున్నారండి? ఆయన అయ్యాడు, మనకు నీడయ్యాడండి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎంతో పూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం.
బ్రతుకంతయు. ఆయన తోడయ్యాడండి మనకు. ఆ నీడ లేకపోతే మన జీవితాలు ఏ పాటినండి. ఆయన తోడు నీడగా ఉండి మనం నడిపిస్తున్న దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఉందాము. ఆయన మనకు తోడు నీడగా ఉన్నప్పుడు మనకి ఇంకెందుకు దిగులండి? దేని గురించి ఈ ఉదయకాల సమయంలో నీకు దిగులుగా ఉంది? దేని గురించి నీకు చింతగా ఉంది ఈ సమయంలో? అయితే ఆయన తోడు నీడగా ఆయన ఉన్నాడు. అలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు ఇంకా ఆయన మీద భారం వేసి ముందుకు సాగుతున్నప్పుడు మనకి ఎందుకు ఇంకా చీకు చింత? అన్నీ ఆయన మీద వేసి ముందుకు సాగుదాము. ఆయన మంచి కాపరండి. ఆయన వాత్సల్యాన్ని మనం ఎంచలేము. ఆయన వాత్సల్యానికి మన కొలమానం లేదండి. అలాంటి గొప్ప దేవుని వాత్సల్యానికి మనం ఉన్నాం కాబట్టి ఆ వాత్సల్యం కింద ఇంతవరకు కాపాడబడ్డాము. తోడువైనావు, నా నీడవైనావు, నీవు నాకు ఉండగా నాకు ఇది గులెందుకు? తోడువైనావు, నా నీడవైనావు, నీవు నాకు ఉండగా నాకు ఇది గులెందుకు? మంచి కాపరి నీవేనయ్యా, నా యేసయ్యా, ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా, జీవితమంతా మరువలేనయ్యా. నీదు ప్రేమ నాలో జీవమునిచ్చావు, నీదు రూపమే నాలో నన్ను చేశావు. మంటి వాడను నన్ను నీవు మహిమ పరిచావు. మరణ పాత్రుడ నైన నన్ను పరము చేర్చావు. ఎంత ప్రేమ యేసయ్యా, నీకెంత నాపై కరుణయో, మరువగలనా నీ కృప బ్రతుకంతయో. ఎంత ప్రేమ యేసయ్యా, నీకెంత నాపై కరుణయో, మరువగలనా నీ కృప బ్రతుకంతయో. మన ప్రాణము మన ధ్యానము ఆయనేనండి. అన్నీ నీవై చేరదీసి మనకు ఆశ్రయం ఇచ్చిన దేవుడు. మనం ఏ ఆశ్రయం లేక అటు ఇటు ఉన్నప్పుడు ఆయన మనం చేరదీసి తన ఆశ్రయంలో మనం ఇంతవరకు కాచి కాపాడు. ఎన్నో మార్లు ఆయనకు దూరం ఉన్నప్పుడు ఆయన మనం కాచి కాపాడిన దేవుడు అండి. ఆయన నీతి సూర్యుడండి. ప్రతి ఒక్కరికి తన ప్రకాశాన్ని పంచే దేవుడు. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువగా ఇచ్చే దేవుడు కాదండి. అందరికీ సమంగా ఇస్తూ ఆయన అందరి జీవితాలను సరిచేస్తున్న దేవుడు అండి. అందుకని ఆయనను మనందరం కీర్తనీయుడు, ఆయన కృపామయుడు. అలాంటి గొప్ప దేవుని సమయంలో తలంచుకుంటున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకుందాము. ప్రాణమైనావు, నీవే ధ్యానమైనావు, అన్నీ నీవై చేరదీసిన ఆశ్రయమైనావు. ప్రాణమైనావు, నీవే త్యాగమైనావు, అన్నీ నీవై చేరదీసిన ఆశ్రయమైనావు. నీతి సూర్యుడా, పరిపూర్ణుడా, సత్యదేవుడా, కీర్తనీయుడా, కృపపూర్ణుడా, సత్యజీవుడా, నేను నిన్ను విడువలేనయ్యా.
దేవుడు, కీర్తనీయుడు, కృపాపూర్ణుడు, సత్యజీవుడు. ఇలాంటి గొప్ప నామాలు మనం ఎక్కడైనా చూడగలమా? ఇలాంటి గొప్ప నామాలను ఎక్కడైనా వినగలమా మనం? అలాంటి గొప్ప నామాన్ని మనందరికీ ఇచ్చిన దేవుడు, మనందరినీ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేర్చుకున్న దేవుడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఒక్కసారి ఈ 2వ వచనాన్ని పాడుకున్నామండి. నా ప్రాణం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, అన్ని నీవై నన్ను చేరదీసిన దేవుడు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు దేవా. ఆయన పూర్తిగా మనస్ఫూర్తిగా అనుసరించుకుందాము. ప్రాణమైనావు నీవే, ధ్యానమైనావు, అన్నీ నీవై చేరదీసిన ఆశ్రయమైనావు. ప్రాణమైనావు నీవే, ధ్యానమైనావు, అన్నీ నీవై చేరదీసిన ఆశ్రయమైనావు. నీతి సూర్యుడా, పరిపూర్ణుడా, నిత్య దేవుడా, కీర్తనీయుడా, కృపపూర్ణుడా, సత్యజీవుడా, నేను నిన్ను విడువలేనయ్యా. నీదు ప్రేమ నాలో నుంచి నన్ను చేర్చావు, నీదు రూపమే నాలో నుంచి నన్ను చేశావు. మంటి వాడను నన్ను నీవు మహిమ పరిచావు, మరణ పాత్రుడనైన నన్ను పరము చేర్చావు. ఎంత ప్రేమ యేసయ్యా, నీకెంత నాపై కరుణయో, మరువగలనా నీ కృప బ్రతుకంతయు. మరి ఒక్కసారి, ఎంత ప్రేమ యేసయ్యా, నీకెంత నాపై కరుణయో, మరువగలనా నీ కృప బ్రతుకంతయు. ఇంకోసారి, ఎంత ప్రేమ యేసయ్యా, నీకెంత నాపై కరుణయో, మరువగలనా నీ కృప బ్రతు. ఇంకోసారి పాడదామండి. ఎంత ప్రేమ యేసయ్యా, నీకెంత నాపై కరుణయో, బ్రతుకగలనా నీ కృప బ్రతుకంతయు. అవును కదండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఆయన మనల్ని ఎప్పుడు విడిచే దేవుడు కాదండి. ఆయన ప్రేమను మనం మర్చిపోయామేమో, కానీ ఆయన మనల్ని ఎప్పుడూ మరవలేదండి. ఆ కృప మనకు నిరంతరం మనకు తోడుగున్నదండి. నిన్న నేడు నిరంతరం ఆయన మన తోడు ఉన్నాడండి. ఆయన నీతి సూర్యుడండి, ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చే దేవుడు. ఆయన కృపపూర్ణుడండి, అందరికీ కృపను సమానంగా ఇస్తున్నాడు. నువ్వు చిన్న పెద్ద బీద బిడ్డ ఆయన సన్నిధిలో ఎవ్వరూ లేరు. రంగులు హెచ్చు తగ్గులు ఏ ఉద్యోగ విషయాల్లో కానీ మన అధికార విషయాల్లో కానీ ఏది కూడా ఆయన ముందు లేదండి. అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు అండి. అలాంటి దేవుడు నా కోసం ప్రభు తాను మరణించి తిరిగి లేచిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు నేను చేసిన పాపాలని కొరకు ఆయన తనను తాను తగ్గించుకుని ఆ శిలువపై మరణించి తిరిగి మన కోసం లేచిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఆయన మనకు చేసిన గొప్ప జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మనం మంటి వారిగా ఉండి మంటిలో కలిసిపోయే వారిని, ఆయన మట్టితో చేసిన వారిని ఆయన మహిమ పూర్ణుడిగా చేయడానికి, తిరిగి తనతో చేర్చుకోవడానికి ఆయన పరలోకంలో తిరిగి వెళ్ళాడండి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఆ శిలువపై మరణించి తిరిగి లేచి, నేను కూడా మీలాంటి మనిషిలాగానే బ్రతికి చూయించాను,
33 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదండి, 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి మనకు ఒక మాదిరిగా ఉండి వెళ్ళిన దేవుడండి. ఆయన ఒక నీతి సూర్యుడు, సజీవుడు, నిత్య దేవుడు, నిన్న నేడు నిరంతరము కృపాపూర్ణుడు, కృప సత్యాన్ని ఇచ్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు తన పరదేశుని వదిలిపెట్టి, తండ్రి సన్నిధిని వదిలిపెట్టి, ఆ రాజవీధులను, బంగారు వీధులను వదిలిపెట్టి ఈ లోకంలో మనతో పాటు వీధులలో తిరిగిన దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. అందుకని దేవుడా స్తోత్రం తండ్రి ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఈ రీతిగా ఆరాధించుకోవటానికి ప్రభా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు అవుతండి. నీ రూపంలో మమ్మల్ని ప్రభా రూపించుకున్న దేవుడు అవుతండి ప్రభా. నీ పోలికలో మమ్మల్ని చేసావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ లోక ప్రకారంగా మేము చెప్పుకుంటూ ఉంటున్నాం తండ్రి, నువ్వు పలానా పోలిక అని. కానీ మేము క్రైస్తవుల పోలికగా, మేము క్రీస్తు పోలిక మనం చెప్పుకోవటానికి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వారసులుగా మమ్మల్ని చేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అబ్బా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నువ్వు మా కొరకు చేసిన త్యాగాన్ని ప్రభా మేము మరువమ్మయ్యా, ఎన్నడూ మరువమ్మయ్యా. ఇదిగోనైనా ప్రభా అందును బట్టి ప్రభా ప్రతి క్షణము నీవు మాకు చూపిస్తున్న కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకుని చుండగా ప్రభా, నీ దాసుని ద్వారా ప్రభా ఏ హృదయానికి ఎలా వాక్యం కావాలో ప్రభా ఆ అంతరంగానికి కావాల్సిన వాక్యాన్ని అందించి మనం అడుగుచున్నాం తండ్రి. ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన పెడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చుందామండి అందరము. వాక్యాన్ని చదువుకుందాం. మరింతవరకు పాటలతో దేవుని ఆరాధన చేశాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. కొన్ని వచనాలుగా చదువుకుంటూ ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మన ఆత్మీయ ఎదుగుదల కొరకు నేర్చుకుందాం. మరి యేసుక్రీస్తు వారు కేవలం సమాధి చేయబడటమే కాదు, ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడిన తరువాత మరలా ఆయన లేచాడు, సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. అది చరిత్రలో జరిగినటువంటి గొప్ప వాస్తవం. అది ఎప్పుడో జరిగినది, కానీ ఈ రోజుకి కూడా శక్తివంతమైనటువంటి కార్యంగా నిలిచినది. ఇక ముందుకును శక్తివంతమైన కార్యంగానే ఉంటుంది అది. ఎందుకంటే చనిపోయి సమాధిలో ఉండి మళ్ళీ 3 రోజుల తర్వాత బయటికి వచ్చినటువంటి వారు సజీవులుగా ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో ఇంతవరకు. అఫ్కోర్స్ ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, లాజర్ని 4 రోజుల తర్వాత బయటికి వేసి తీసుకొచ్చాడు కదండి అని. లాజరుడు చనిపోతే బయటికి తీసుకురావడానికి, లాజర్ని చనిపోయిన వ్యక్తిని బయటికి తీసుకుని యేసుక్రీస్తు వారు కార్యం చేశారు. అక్కడ ఆయన చనిపోయి సమాధి చేయబడి, అది యేసు లేపితే ఆయన బయటికి వచ్చాడు. అయితే ఆయన మరణం వేరు, యేసుక్రీస్తు వారి మరణం వేరు. యేసుక్రీస్తు వారి మరణం ఏంటంటే, నా ప్రాణమును నేను పెట్టుచున్నాను, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. అది లాజరు చెప్పలేడు. నేను చనిపోతున్నాను మళ్ళీ నేనే లెగిచి వస్తానని చెప్పలేడు. ఆయన లేపడానికి యేసుక్రీస్తు రావాలి. ఎందుకంటే లాజరు కేవలం సాధారణ మనిషి. యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ జరిగినటువంటి విషయాలు మనం ఈ మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూస్తే కొందరు స్త్రీలు మనకి కనపడుతూ ఉన్నారు. మరియా, అలాగే ఇంకొక మరియా, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, అలాగే సలమియా. వీళ్ళు ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలను తీసుకున్నారంట కదా. వారికి ఉన్నటువంటి వారి ఆచార పద్ధతి ప్రకారం యూదులు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దేహానికి పుయ్యాలన్నట్లుగా వారు ఆలోచన చేస్తున్నారు. యేసుకు పుయ్యాలని 16వ అధ్యాయం 1వ వచనంలో, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి మరియు సలోమియో వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. అది వారికి ఉన్న ఆసక్తి. మేము ఇది చెయ్యాలి అని ఆశపడ్డారు. అది చేయటానికి వారు పూనుకొని బయలుదేరి వెళ్తున్నారు. ఇది చేద్దామని వారు మాట్లాడుకొని
కలుకొని సిద్ధంగా ఉంచుకొని ఇక తర్వాత నెక్స్ట్ ఆదివారమున పెందల కాడలు ఇచ్చారు. తెల్లవారుజామునే లేచి బయలుదేరారు. ఇక సూర్యోదయం అయిందంట. ప్రతి వర్డు చాలా ఇంపార్టెంట్. సూర్యోదయమైనది. అప్పుడు సమాధి దగ్గరకు వచ్చిచుండగా అనే మాట ఉంది. వారికి ఉదయం బయలుదేరి సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు వారికి ఒక సంభాషణ, వారికి ఒక మాట్లాడుకున్న సంభాషణ, ఒక అనుమానంతో కూడిన సంభాషణ వచ్చింది. అదేంటి అంటే వారు మాట్లాడుకుంటున్నది ఏమని చెప్పుకున్నారంట, మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండేది. ఎందుకని మాట చెప్పుకున్నారంటే, అవును, యేసుక్రీస్తు వారిని సమాధి చేసినప్పుడు చాలా పెద్ద బండరాతి, చాలా రాయి అనమాట, పెద్దది. అంటే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఆ రోజుల్లో సమాధులకి దగ్గర దగ్గర 1 టన్ను లేకపోతే 2 టన్నుల బరువు ఉన్నంత రాయిని ఇట్లా రౌండ్గా పెద్దగా ఇట్లా పెట్టి దాన్ని అలా పెడితే ఇంకా దానికి జోలు ఎవరు వెళ్ళరు, అది దాన్ని తీయటం కూడా కష్టం అనేటువంటిది వారి యొక్క ఆలోచన విధానం. సో అందుకని యేసుక్రీస్తు వారి సమాధి దగ్గర వీరు పెద్ద రాయిని పెట్టారు కదా. ఈ రాతిని గురించి వారి సంభాషణ. ఇప్పుడు వారికి ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే, సమాధి దగ్గరికి వెళ్ళాలి, యేసుకి ఆ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాలు పూయాలి అనేటువంటి వారికి ఆసక్తి ఉంది. అది చెయ్యాలి అని అంటే మరి ఇప్పుడు వెళ్తున్నాం, బయలుదేరాం, అన్నీ కొనుక్కున్నాం, వాళ్ళకు సుగంధ ద్రవ్యాలు కొనిరి అని ఉంది. ఏమండి, అంటే వాళ్ళు ఖర్చు పెట్టారు. ఎవరో పక్కన వాళ్ళు ఇస్తే వాళ్ళు వీళ్ళు గిఫ్ట్లుగా ఇచ్చింది దాచిపెట్టి వేరే వాళ్ళకి ఇస్తామన్నట్టే కాదు ఇది. కొన్నిసార్లు కొందరు అట్లా చేస్తారు కదా, అలా కాదు ఇది. వాళ్ళు కొన్నారు, ఇది యేసు కొరకు ఖర్చు పెట్టారు. వీళ్ళు ఖర్చు పెట్టి కొనుక్కొచ్చి అంతా బాగుంది. ఇక ఉదయాన్నే లేచారు. నిద్ర కూడా మరి పాపం ఉదయాన్నే లెగవాలంటే అలసిపోయిన శరీరాలు, వారి పెందల కాడనే ఆదివారం ఉదయాన్నే లేచారు, అది కూడా త్యాగమే. లేచి వెళ్తూ ఉండగా ఇప్పుడు ఒక ఆటంకం గురించి వారు మాట్లాడుకుంటున్నారు. జరుగుతున్న ఒక హిండ్రెన్స్ ఏంటి అంటే, మరి అక్కడ పెద్ద రాయి ఒకటి ఉంది కదా, ఆ రాయి ఎలా తొలగించబడుతుంది, దాని సంగతి ఏంటి అని. ఆ రాయి మన కొరకు ఎవడు పొర్లించునని. ఎందుకంటే ఇప్పుడు 3 స్త్రీలు వెళ్తున్నారు. వీళ్ళు స్త్రీలు, ఎవరు పురుషులు లేరు, వీళ్ళకి బలాఢ్యులైనటువంటి వారు. మరి మన కొరకు ఎవరు పొర్లించును అని ఒకరితో ఒకరు ఆ రాత్రిని గూర్చిన సంభాషణ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతే కదా, మరి ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే రాయి అనేది ఒక అడ్డుగా ఉంది. వారు చెప్పుకొని ఆ మాటలు రాయి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వారు వచ్చారు. దగ్గరకు వచ్చి వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. వారు ఇంతవరకు డిస్కషన్ చేసుకుంటూ వచ్చారు. పెద్ద రాయి పెట్టారు కదా, రోమా సామ్రాజ్యం, రోమా గవర్నమెంట్ వారు సీల్ కూడా వేశారు దానికి. దాన్ని ఎవరు తీయడానికి పర్మిషన్ కూడా లేదు. మరి ఈ టైంలో మనం బయలుదేరి వెళ్తున్నాం, ఎవరు మన కొరకు ఆ రాయిని పొర్లిస్తారు? ఒక ప్రశ్నే ఉంది కానీ వారికి దగ్గర సమాధానం లేదు. ఒక సందేహము, ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి కలవరం. ఏంటి ఇదంతా? మనమైతే అన్నీ కొనుక్కొని బాగానే వెళ్తున్నాం, అక్కడ రాయి అడ్డుగా ఉంది. మరి ఆ అడ్డుబండని, ఆ రాయిని, ఆ ఆటంకాన్ని తొలగించేది ఎవరు అనే దాని గురించి వారి ఆలోచన, వారి సంభాషణ, వారి సమయము దాని గురించి ఎక్కువ కేటాయిస్తున్నారు ఇప్పుడు. అయితే తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి, వారి కన్నులెత్తి చూసేసరికి రాయి పొర్లించబడి ఉంది. రాయి కూడా చిన్నదేమి కాదు, పెద్దదని ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు దాకా ఒక సమస్యను గురించి మాట్లాడుకుంటూ వచ్చారో, ఆ సమస్య దగ్గరకు వచ్చేసరికి పరిష్కారంగా కనపడుతుంది. అరే, మేము ఇంతసేపు ఈ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, ఇంతసేపు దీని గురించి భయపడుతూ వచ్చాం, ఇంతసేపు దీని గురించి మేము ఆలోచన చేస్తూ వచ్చాం, ఇంతసేపు ఈ రాయిని గురించే చింతిస్తూ దాని గురించే టాపిక్ అంతా సమయం అంతా మాట్లాడుకుంటూ వచ్చాము, అనవసరంగా వాటి గురించి టాపిక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు తీరా వచ్చి చూస్తే అంటే చాలాసార్లు మనం వి ఫియర్ ఫర్ వాట్ ఈజ్ నాట్ నెసరీ అనమాట. చాలాసార్లు అవసరం లేని దాని కొరకు ఎక్కువ భయపడుతూ ఉంటాం. ఏది అంటే అక్కడ ఆటంకం, సమస్య ఉంటే ఉండొచ్చు, బట్ తీరా వాళ్ళకి ఇవన్నీ కొనుక్కున్నారన్నప్పుడు, ఎంత ఉందన్నప్పుడు అక్కడ కూడా దేవుడు కార్యం చేస్తాడని నమ్ము ఉండాలి. ఏదేమైనప్పటికీ వారి స్త్రీలు మాట్లాడుకుంటూ వచ్చారు కాబట్టి ఆ రాయి అప్పటికే తొలగించబడటం అనేది జరిగింది. సో చాలాసార్లు మనం సమస్యను గురించి మాట్లాడుకుంటూ ఉంటామేమో, ఆ సమస్యను గురించి చింతిస్తూ ఉంటాము. ఈ ఫ్యాన్ కొద్దిగా రొటేషన్ పెట్టండి, ఫ్యాన్. సో సమస్యల గురించి చింతిస్తూ ఉంటామేమో చాలాసార్లు, ఇది ఎట్లాగా, అది ఎలాగా, దాని గురించి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాము. కానీ మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ అక్కడ పరిష్కారం జరిగి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మనం ధైర్యపడాలి. ఏమండి, ఈ విషయంలో మనం ధైర్యపడదాం. రొటేషన్ పెట్టండి, వద్దు రొటేషన్ పెట్టండి.
సో ఇటు మిగిలిన వాళ్ళు ఇటేనండి వాక్యం. సో ఏం జరిగిందంటే ఆల్రెడీ సమస్యకి అక్కడ తెర వెనక ఆల్రెడీ పరిష్కారం దేవుడు చేసి ఉంచాడు. కానీ మనమేమో తెలియక ఆ సమస్యల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది మన ఆత్మీయ యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మనకి ఈరోజు ధైర్యపరుస్తున్న ఒక ఆదరణ మాట ఏంటంటే, సమస్యల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ చింతిస్తూ కూర్చోవద్దు. దాని కొరకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో పరిష్కారం అనేది కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఆయన కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్తుంటాడు. ఆయన మన ద్వారా, మనలో, మన విషయాల్లో, మన కొరకు కార్యాలు చేసే దేవుడు. కాబట్టి మన కొరకు ఆ అడ్డుబండని, ఆ రాతిబండని ఎవరు తొలగిస్తారు అని ఆ అడ్డుబండని గురించి ఆలోచన చేస్తూ ఉండదు. మన జీవితాల్లో ఎటువంటి ఎవరు మనం దేవుని కొరకు ఏదో చేయాలని ముందుకెళ్తూ ఉండగా మనకి ఎటువంటి అడ్డుబండల గురించి ఆలోచన చేస్తున్నాము. నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను బ్రదర్ దేవుని కోసం, కానీ తీరా నా ఆఫీస్ అవర్స్ వచ్చేసరికి, లేకపోతే తీరా నా వర్క్ ఫీల్డ్ వచ్చేసరికి నన్ను ఆటంకపరుస్తుంది బ్రదర్. లేకపోతే నేను ఇది చెయ్యాలనుకున్నాను కానీ బ్రదర్ తీరా నా ఫైనాన్షియల్ పరిస్థితులు వచ్చేసరికి ఇలా అయిపోయింది బ్రదర్. నేను దేవుని కొరకు ఇలా చేయాలనుకుంటున్నాను కానీ బ్రదర్ తీరా నా ఫ్యామిలీ కండిషన్ వచ్చేసరికి ఇలా అయిపోతుంది బ్రదర్ అని ఈరోజు ఏ బండను గురించి మాట్లాడుకుంటున్నామో మనం ఆ బండను గురించి ఎక్కువ చింతించడం మానేసి విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడికి ఆ బ్యాక్గ్రౌండ్లో దేవుడు చేస్తూ ఉంటాడనమాట. అది ఇక్కడ ధైర్యపరిచేటువంటి గొప్ప సంఘటన. మన దగ్గర ఉన్నా లేకపోయినా దేవుని కోసం ఖర్చు పెట్టే విషయంలో ముందుకెళ్తా ఉంటే వెనకాల నా కోసం దేవుడు చేస్తూ ఉండటం నా లైఫ్లో నేను చూసా. వీళ్ళు సుగంధ పరిమళ ద్రవ్యాలు కొనుక్కున్నారు, ఖర్చు పెట్టారు. ఆ రోజుల్లో ఈ పెర్ఫ్యూమ్స్ కొనటం అంత ఈజీ కాదుండోయ్. ఇప్పుడు మనం ఎట్లయితే గోల్డ్ కొనాలంటే కొన్ని నెలల పాటు కొంత సేవింగ్స్ పెట్టుకొని, కామన్ మ్యాన్ అయితే కొన్ని సేవింగ్స్ పెట్టుకొని అప్పుడు వెళ్ళి ఒక గోల్డ్ తెచ్చుకుంటామో, ఆ రోజుల్లో వీరికి పెర్ఫ్యూమ్స్ ఈ యొక్క సుగంధ పరిమళ ఈ ద్రవ్యాలు కొనుక్కోవాలంటే ఎస్పెషల్లీ లేడీస్ వారు ఎంతో కష్టపడి కొన్ని నెలల పాటు జీతాల్లో అందులో నుంచి పొదుపు చేసుకుని అప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి. సో వీరంతా కష్టపెట్టారు. సో వీళ్ళు ఖర్చు పెట్టడం కోసం ముందుకెళ్తూ ఉంటే వాళ్ళ కొరకు దేవుడు అక్కడ కార్యాలు చేస్తున్నాడు. అది ఒక ఆత్మీయ పాఠం అక్కడ. ఓకేనా? సో ఏ ఆటంకాలు అడ్డుబండలు అనుకుంటున్నామో దాని గురించి ఎక్కువ చింతించడం మానేసి విశ్వాసంతో అడుగులు ముందుకేస్తూ వెళ్దాం. ఓకేనా? అదొక ఆత్మీయ పాఠం, దానివల్ల ధైర్యపరిచయం. ఇక రెండవ పాయింట్ మనం అక్కడ ఆలోచన చేస్తే, ఆ రాయి పొర్లించబడి ఉంది. తర్వాత ఏమనుందండి? వారు పెద్దది, ఆ రాయి పెద్దది. ఐదో వచనం. అక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఓకే, ఇప్పుడు వారు సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి రావటమే కాదండి, 5వ వచనంలో చూస్తే సమాధిలో ప్రవేశించి అనే మాట ఉంది. ఇప్పుడు దాకా ఆ రాతుబండ అడ్డుంది కదా అనుకుని దాని గురించి మాట్లాడితే తీరా వచ్చేసరికి ఆ రాతుబండ తొలగిపోయింది. ఇప్పుడు వీరు సమాధిలోనికి వెళ్ళి చూశారు. వాళ్ళు ఎందుకోసం వచ్చారు సమాధి దగ్గరికి? యేసు ప్రభు దగ్గర కోసం వచ్చారు. ఆ యొక్క పెర్ఫ్యూమ్స్ తీసుకొచ్చి అక్కడ యేసు ప్రభు ఉంటాడు, ఆయన కలుద్దామని వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకి ఖాళీ సమాధి కనపడింది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అండి, యేసుక్రీస్తు వారు బయటికి రావటం కోసం ఆ రాయి దొర్లించబడలేదండి. ఏమండి, ఇది చాలామంది మిస్టేక్ చేసుకుంటారు. యేసుక్రీస్తు బయటికి రావాలి కాబట్టి ఆ పెద్ద రాయి అడ్డుగా ఉంటుంది కాబట్టి ఆయనకి, అందుకే ఈ రాయిని తొలగించబడింది అని అనుకుంటారేమో. కాదు, యేసుక్రీస్తు వారు బయటికి రావడం కోసం రాయి దొర్లించబడాల. ఎందుకంటే ఆయన తర్వాత గోడలో నుంచి కూడా శిష్యులు ఉన్న గదిలోకి వచ్చిన సందర్భం ఉంది, తెలుసు కదా. ఆయనకి ఆ రాతి బండ మట్టి కాదు. ఆ రాయి ఎందుకు దొర్లించబడిందంటే వీళ్ళు వెళ్ళి లోపల చూసి ఎవిడెన్స్ కనపడటం కోసం. వీళ్ళు వెళ్ళాలంటే మరి కనపడాలి కదా, వెళ్ళాలి కదా. సో మనము లోపలికి వెళ్ళడం కోసం ఆ రాయి దొర్లించి, వీళ్ళు లోపలికి వెళ్ళడం కోసం. కానీ యేసు ప్రభువుకి ఆ రాయి అడ్డు కాదండి. ఆయనకు అలాంటి రాళ్ళు ఇంకొక 10 ఉన్నా 100 ఉన్నా అవేమి ఆయనకు అడ్డు కాదు. ఆ బండలు అట్లానే ఉండగా ఆయన వచ్చేయగలడు. ఎందుకంటే తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు వారు గదిలోనికి వెళ్ళి శిష్యులు ఉన్న దగ్గర ఆయన గోడలో నుంచి వెళ్ళాడు. అప్పటికి మరి ఆ శక్తి ఉన్నవాడు ఇది చేయలేడా? చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఆ రాతి అడ్డుబండ కాదు. కానీ ఆ రాయి ఎందుకు తొలగించబడిందంటే మనం ఎవిడెన్స్గా లోపలికి వెళ్ళి చూడటం కోసం మనకి మార్గం సరళం చేయబడింది. ఓకేనా? సో మనకి మార్గము సరళం చేసేది ఎందుకంటే అక్కడ మనం ఆ సాక్ష్యాన్ని రుజువుగా చూడటం కోసం. మన కోసం దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడండి. అర్థమైందా? రాయి యేసుక్రీస్తు వారికి అడ్డు కాదు, మనం వెళ్ళి చూడాలి కాబట్టి మన కోసం రాయి అనేటువంటి, అంటే అక్కడ వాళ్ళ కోసం రాయి ఆ స్త్రీల కోసం మోయబడింది. అప్పుడు దాకా వాళ్ళు ఈ రాయి యేసుక్రీస్తు వారు అప్పటికే రిజరెక్షన్ అయిపోయాడండి. ఏమండి, యేసుక్రీస్తు వారే పునరుద్ధానుడై
వెళ్ళిపోయాడు. ఎందుకనంటే తర్వాత మాటల్లో చెప్పాడు కదా, 6వ వచనంలో అక్కడ కూర్చున్నటువంటి దూత ఏం చెప్పాడు? ఆ, 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 ఆ. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. చాలు. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నానంటే ఆయన లేచి, మీరేం చూస్తున్నారు ఇక్కడ? సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని వెతుకుతున్నారు. ఇంకా మీరు సమాధిలో ఎత్తుకుంటూ కూర్చున్నారు ఆయన్ని. ఆయన సమాధిలోనే ఇంకా మిగిలిపోయిన దేవుడు కాదు. ఆయన లేచి ఉన్నాడు. ఆయనని సమాధి ఆపలేకపోయింది, మరణము ఆయన్ని ఆపలేకపోయినది. అందరూ లాస్ట్ పాయింట్ ఎక్కడంటే ఆగేది సమాధి దగ్గర, అంతే కదా. ఇక లాస్ట్ జర్నీ అంటారు అందుకే దాన్ని. కానీ యేసుక్రీస్తు వారికి చివరి ప్రయాణం సమాధి కాదండి, ఏమండి. అది జస్ట్ ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి, అంతే అది. సో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన్ని సమాధులో ఎతకాల్సిన పని లేదు మనం. ఈ రోజున చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళి ఏదేదో చేస్తూ ఉంటారు. లేదు, ఆయన సమాధిలో లేడు. ఇప్పటికీ కొంతమంది యెరూషలేము దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారి పెట్టబడిన సమాధి ఇదేనంట అని చెప్పేసి వెళ్ళి చూసి అదొక యాత్రాస్థలంలాగా వెళ్ళి చూస్తారు. మంచిది, ఆ స్థలంలో ఏదేదో చేసి వస్తారేమో, ఆయన అక్కడ లేడు. సమాధి దగ్గర ఏదేదో చేయమని కూడా దేవుడు మనకు చెప్పలేదండి. కొంతమంది తెలియని వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏదేదో చేసి వస్తుంటారు. ఏంటి అంటే ఇది మా నమ్మకం అండి అంటారు. అలా చేయమని అయితే బైబిల్లో అయితే లేదు. ఒకటేంటంటే సమాధిలో ఎదుక్కుంటూ ఉండొద్దు, సమాధిని పొగుడుకుంటూ కూర్చోవద్దు, సమాధిని గురించి గౌరవంగా మాట్లాడొద్దు. సమాధి అయిపోయింది, అది ఓడిపోయింది. ఓడిపోయిన దాని గురించి దాన్ని హైలైట్ చేయడం ఎందుకండి? గెలిచిన దాని గురించి మాట్లాడుకోవాలి, అంతే కదా. గెలిచిన టీం గురించి ముఖ్యమా? ఓడిపోయిన టీంకి సెలబ్రేషన్ చేస్తూ ఉంటారా? గెలిచిన టీం. సో సమాధి ఓడిపోయింది, గెలిచింది యేసుక్రీస్తు వారు, పునరుద్ధారణే లేచింది. సో గెలిచిన యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి ఇప్పుడు మనం. ఖాళీ సమాధి గురించి, ఆ సమాధి ఓడిపోయింది, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాడేమో యేసు అని దాని గురించి వద్దు. సమాధి అయిపోయింది, ఆ ప్లేస్ దాటిపోయి వచ్చేసాడు ఆయన. అది దాటిపోయి వచ్చి ఇప్పుడు ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున మహిమాన్వితుడిగా కూర్చున్నాడు. సమాధిలో అవమానంతో లేడు, అక్కడ సిగ్గుతో, అవమానంతో, వేదనతో లేడు. అయిపోయింది, అది దాటి మహిమాన్వితుడిగా ఉన్నాడు, గొప్ప మహిమలో ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వమున. మాట్లాడుకోవాల్సింది పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి, సమాధి నుండి బయటికి వచ్చిన క్రీస్తుని గురించి, కానీ సమాధి గురించి కాదు. అక్కడ వెతకొద్దు యేసుని గురించి, అక్కడ గొప్ప కార్యాలు మాట్లాడద్దు, అది అయిపోయింది. ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. సో ఎంత క్లారిటీగా ఉందంటే సిలువ వేయబడిన మాట నిజమే, ఆయన సమాధి చేయబడిన మాట నిజమే, కానీ ఆయన ఇక్కడ లేచినాడు. ఎందుకంటే ఆయన ప్లేస్ ఇది కాదు, ఆయన ప్లేస్ ఇది కాదు. ఆయన ప్లేస్ సమాధి కానప్పుడు అక్కడ ఎందుకు ఉంటాడు? కేవలం కొద్ది కాలం, ఆ 3 రోజులు అక్కడ పెట్టబడ్డాడు అంతే. ఒక హోటల్కి ఊరు వెళ్తే ఒక హోటల్లో ఉంటాము, ఎల్లకాలం అదే హోటల్లో బ్రతుకుతామంటామా? లేదు, అదొక లాడ్జ్ లాగా ఉపయోగించుకొని బయటకు వస్తాం. యేసు కూడా సమాధిలో 3 రోజులు లాడ్జ్లో ఉండి బయటకు వచ్చేసాడు అంతే. అది దేవుని ప్రణాళికలో ఒక భాగం కాబట్టి ఆ సమాధిలోకి వెళ్ళి ఇప్పుడు అందుకని ఆయన వచ్చి, మీరు అక్కడ వాళ్ళు వచ్చి ఆ ఉంచిన స్థలాన్ని చూడండి అని చెప్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి చూడటం కోసం, ఆ ఖాళీ స్థలం చూడటం కోసం రాయి దొరిలించబడింది, కానీ యేసుక్రీస్తు వారు బయటకు రావడం కోసం. అది యేసుక్రీస్తు వారి శక్తి లేని వాడు కాదండి. సో యేసుక్రీస్తు వారు బయటకు రావడం కోసం కాదు రాయి. చాలాసార్లు మనం ఏదో రాయి పెట్టేసి ఇంకా యేసుక్రీస్తు వారి దాటుకొని రాలేడేమో అనుకుంటామేమో, కానీ ఆయనకు ఆ రాయి ఏమీ పెద్ద లెక్క కాదు, అది ఏదైనా కూడా, ఏ సంఘటన. కానీ మనకి మార్గం సరళం చేయటం కోసం ఆయన ఆ అడ్డుబండలు తొలగిస్తూ ఉంటాడు. మన పట్ల ఆయన కృప కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయనకి తెలుసు మనం బలహీనలమని, మట్టితో చేయబడిన వారమని, మనకి ఆ శక్తి కావాలి అని. అందుకోసం మనకి ఆయన సహకరిస్తాడు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే వీళ్ళు కలవరపడుతున్నారు. ఏంటి ఇక్కడ యేసుక్రీస్తు వారు లేరు, ఏంటి సంగతి? కలవరపడుతుండగా మీరు కలవరపడవద్దు అనే మాట మాత్రం క్లియర్. కలవరపడకుడి. మనం కూడా కలవరపడద్దు. శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆ విషయాన్ని తలంచుకుంటూ కలవరపడద్దు. ఎందుకంటే అది గొప్ప నిరీక్షణ కలిగించే సందేశం. యాక్చువల్గా ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా, అది ఎండ్ పాయింట్ ఏంటి, ముగింపు పాయింట్ ఏంటి, చివరిలో ఏం జరిగిందో అది ఇంపార్టెంట్ అనమాట. స్టార్టింగ్లో ఎట్లా ఆడారని కదా, చివరికి ఎవరు గెలిచారనేది కదా. సో అలాగే ముగింపు ఆయన లేచి ఉన్నాడు కాబట్టి కలవరపడవద్దు. ఆయన లేచాడు, విజయవంతంగా లేచినప్పుడు లేచిన క్రీస్తుని గురించే మనం మాట్లాడుకోవాలి, లేచిన క్రీస్తుని గురించే మనం ధ్యానించాలి. సో రాయి అనేటువంటిది ఆయన్ని ఆపలేకపోయింది, కానీ రాయి అనేది మన కోసం తొలగించబడింది. ఎలాంటి రాళ్ళైనా మన కోసం, ఎటువంటి అడ్డుబండ్లైనా ఆయన మనకి తొలగించగల దేవుడు. ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటున్నాం, పునరుద్ధానుడైన క్రీస్తు అని. ఇప్పుడు సంఘటన ఏంటి అంటే
ఈ చదివినటువంటి భాగంలో వీళ్ళు కొద్దిగా భయపడ్డారు, ఎందుకంటే జరిగిన సంఘటన చూసి. ఇది అయిన తర్వాత మరలా వారికి ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి చెప్పండి ఈ సంగతి. 10వ వచనం 11వ వచనం ఉంది. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశారు. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడనని వారు విని నమ్మకం. సో ఆయనతో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆయన శిష్యులు. సో వీళ్ళు వెళ్ళి, ఈ స్త్రీలు వెళ్ళి చెప్తున్నారు. ఈ ఎస్పెషల్లీ మగ్ధలేని మరియా, ఆమె మొదట వెళ్ళి చెప్తుంది, అయ్యా నేను యేసుప్రభుని అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాను, చూస్తే సమాధి ఖాళీగా ఉంది, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆమెకు కనబడ్డాడు అని కూడా చెప్పింది. చెప్తే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంట, నమ్మటం లేదు. మీరు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి ఈ అన్ని సువార్తల్లో 4 సువార్తల్లో కూడా ఆయన మరణం గురించి, సమాధిని గురించి, అలాగే పునరుద్ధానుడై లేచిన విధానం గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా చివరి 2 అధ్యాయాలు చదువుతూ ఉంటే, మత్తయిలో చివరి 2 అధ్యాయాలు, మార్కులో 2 అధ్యాయాలు, చివరిలో లూకా సువార్త చివరిలో 2 అధ్యాయాలు, యోహాను సువార్తలో చివరిలో 2 అధ్యాయాలు చదివితే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన సిలువేయబడిన విధానము, అలాగే సమాధి చేయబడిన విధానము, తిరిగి లేచిన పునరుద్ధాన సంఘటనలు ఆయన ఈ 4 సువార్తలు కూడా క్లియర్గా రాస్తున్నాయి. ఇక మనం అన్ని డీటెయిల్స్ చెప్పుకోవడానికి అవ్వదు, కానీ ఇక్కడ కొన్ని కవర్ చేసినవి వేరే చోట కవర్ చేయకపోవచ్చు, బట్ ఇక్కడ రాసినవి మళ్ళీ అక్కడ రాసి ఉంటాయి. కాబట్టి మీరు దీని గురించి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఒకదాంట్లో అన్ని అధ్యాయాలు చదివేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈమె వెళ్ళి చెప్తుంది, అయ్యా నేను వెళ్ళాను, అక్కడ చూస్తే సమాధి ఖాళీగా ఉంది, ఆయన బ్రతికి ఉన్నాడు అని చెప్తే వీళ్ళు నమ్మట్లా. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఇంతకుముందే చనిపోకముందే చెప్పాడు, నేను మరలా లెగుస్తాను అని. వాళ్ళు ఆ మాట మర్చిపోయిన వారుగా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏ ఆలోచనలో ఉన్నారంటే, ఆయన చచ్చిపోయి ఉన్నాడనే ఆలోచనలోనే ఉన్నారు, కానీ ఆయన బ్రతికి ఉన్నాడనే ఆలోచనలోకి రావట్లేదు. అక్కడే స్టక్ అయిపోయారు, చచ్చిపోయాడనే అక్కడే స్టక్ అయిపోయారు. రోమా సైనికులు ఆయన చంపేశారు, ఆయన అక్కడ చనిపోయి ఉన్నాడు. ఏమండి, రోమా సైనికుల చేతులు ఆయన చనిపోయింది కాదు. నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం గలదని యేసుక్రీస్తు వారు ఛాలెంజ్ చేసి చూపించారు. ఆ సమయానికి ఆ రోమా ప్రభుత్వం వాళ్ళందరికీ ఆయన అప్పగించబడవలసి వచ్చిన నిర్ణయం పరలోకంలో నిర్ణయించబడింది కాబట్టి అదంతా ప్లాన్లో, ప్రోటోకాల్లో భాగంగా ఆ విధంగా జరిగింది. అంతేగాని ఆయన రోమా సైనికులు కొట్టేబట్టి ఆయన చనిపోయాడు అనేది కాదు. ఆయన అప్పగించబడటానికి ఆయన ఒప్పుకున్నాడు. సో ఏదేమైనప్పటికీ ఆయన బ్రతికి ఉన్నాడు అని మరొక మాట. ఇందాకేమో ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అనే మాట గట్టిగా చెప్పబడింది. ఇప్పుడు ఆయన బ్రతికి ఉన్నాడు. ఏమండి, సజీవుడు ఆయన, మన దేవాతి దేవుడు సజీవుడు, మృతుడు కాదు, మృతుల్లో నుంచి లేచిన సజీవుడు, నిరంతరము జీవించున్నవాడు అని ఈరోజు మన గ్రూప్లో కూడా డైలీ డివోషన్లో జాషువర్ గారు పంపించారు. ఆ వర్స్ ప్రకటన గ్రంథం 1:18. ఆ వచనం ఒకసారి చదువుతారా? ప్రకటన 1:18 ఈరోజు గ్రూప్లో పెట్టింది, చూడండి. యుగయుగములు మృతుడునైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సో యేసుక్రీస్తు వారు పర్సనల్గా ఆయన డిక్లరేషన్ చేస్తున్నాడు, నేను మృతుడినయ్యాను. ఎస్, ఆయన చనిపోయిన మాట వాస్తవమే, కానీ ఆ సమాధి, అమృతి ఆయన ఆపలేకపోయింది. నేను సజీవుడు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, యుగయుగములు ఎప్పటికీ కూడా సజీవుడైన దేవుడు. సో మనం ఇప్పుడు ధైర్యపరచుకోవాల్సిన, ఆదరణ పొందే గొప్ప అంశం ఏంటంటే, చనిపోయిన క్రీస్తుని బట్టి కాదు, చనిపోయిన క్రీస్తుని బట్టి మన పనిష్మెంట్ తీసివేయబడింది. చాలా హ్యాపీ, మన పనిష్మెంట్ ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఆనందించి విజయోత్సాహం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చనిపోయి తిరిగి లేచాడు చూడండి. లేచిన భాగం అనేటువంటిది మనం విజయోత్సాహం చేసుకోవాల్సింది. ఆయన చనిపోయాడు, మనకు బదులుగా ఆయన తిరిగి లేచాడు అంటే మనము కూడా చనిపోతాం, కానీ ఒకరోజు ఆయన మనల్ని కూడా పునరుద్ధానుడిగా లేపుతాడు. మనల్ని కూడా ఆ లెక్కలో ఆయన ప్రథమవాడిగా లేచాడు, తర్వాత మనల్ని కూడా లేపుతాడు. ఇదే బైబిల్. ఆ వచనాలన్నీ చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వచనం తెప్పిస్తూ ఉంటే ఇప్పుడు మనకి అక్కడితోనే ఆగిపోతుంటాం. అయితే అంశం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడలే ఇచ్చాడు, బ్రతికి ఉన్న దేవుడు, సజీవుడు అనేది. నీవు నేను మనందరం కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా, నా దేవుడు చచ్చిపోయాడు అన్నట్లుగా బిహేవ్ చేయొద్దు, కానీ నాకేమి, నా దేవుడు బ్రతికున్నాడు, ఇక నేను భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఆమె క్లియర్గా చెప్తుంది, అయ్యా ఆయన బ్రతికి ఉన్నాడు అని. ఒకసారి అంటే ఒక పెద్ద దైవజనుడు
సేవ చేస్తున్నాడు, చాలా గొప్ప సేవ చేస్తున్నాడు. సంఘానికి ఎంతో చక్కని వాక్యం బోధిస్తున్నాడు. ఆయన బోధించే వాక్యం చేత ప్రజలు నిజంగా ఎలాంటి బాధల్లో ఉన్నా కూడా ఆయన వాక్యం చేత చాలా ప్రోత్సహించబడేవాళ్ళు, చాలా వాళ్ళు ఆత్మీయంగా బలపడుతూ ఉండేవారు. అలాంటిది ఆయన ఒకానొక సందర్భంలో ఇంట్లో చాలా విచారిస్తూ ఉన్నాడంట. ఒకానొక సందర్భంలో అప్పుడు తన భార్య అంటే పాస్టమ్ గారు వచ్చి ఒక నల్ల కోటు తీసుకొచ్చి ఆయనకి వేసిందంట. ఎందుకు నువ్వు ఇట్లాగా నాకు నల్ల కోటు వేసావంటే, మరి నువ్వు అట్లానే కూర్చున్నావు, ఎట్లా అంటే ఇక నా దేవుడు చచ్చిపోయాడు, నాకు ఏమి దిక్కు లేదు అన్నట్టుగా కూర్చున్నావు అని చెప్తే అప్పుడు ఆయన అర్థం చేసుకున్నట్టు, నిజమే కదా, నా దేవుడు చచ్చిపోయి కాదు, ఆయన బ్రతుకున్నాడు, ఆయన బ్రతుకుండగా ఇంకా నన్ను ఏం వదిలిపెట్టాడు కదా, ఆయన బ్రతుకుండగా నాకేం అన్యాయం చేయడు కదా, ఆయన బ్రతుకుండగా ఇంకా నేనెందుకు చింతించాలి, నేనెందుకు భయపడాలి అనే ఆలోచన మరలా ఆయనకి పుట్టింది. ఎస్, ఆమె చేసిన పని ఏంటంటే ఒక నల్లకోటు తీసుకొచ్చి పెట్టి ఆయన మీద వేస్తే ఆయనకు అర్థమైంది. ఏంటి అంటే ఆమె ఎందుకు వేసింది అని అంటే, నువ్వు చచ్చిపోయిన వాళ్ళకి అంటే వాళ్ళ దేశంలో ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ నల్లకోటు వేసుకొని వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటారు. అందుకోసం ఆమె అలా చేస్తుంది అనమాట. నువ్వు కూడా ఈ నల్లకోటు వేసుకొని కూర్చొని, ఎందుకంటే ఇక నా దేవుడు చచ్చిపోయాడు అనుకుంటున్నావు, నువ్వు అట్లా నీ సమస్య గురించి చింతిస్తున్నావు. అట్లా చింతించొద్దు, ఉత్సాహం, ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, చచ్చిపోయేంతే లేడు కాదు, నిన్ను కూడా అట్లే ఉంచాడు. మనల్ని ఆయన జీవింపజేసే దేవుడు. మన జీవిత ఆయన సమాధిని జయించాడంటే మన కొరకు ఎలాంటి పరిస్థితులైనా జయింపజేస్తాడు అనే ధైర్యము ఇక్కడ కనపడుతున్నటువంటి సందర్భం. ఆయన బ్రతికి ఉన్నాడు. ఆ తర్వాత చెప్తూ మరలా ఇక్కడ ఈ 16 అధ్యాయంలో 12, 13 వచనాలకు వచ్చేసరికి, ఆ తరువాత వారిలో ఇద్దరు పల్లెటూరు నడిచిపోచుండగా ఆయన సో మీకు దీని గురించి క్లారిటీ కావాలంటే ఈ యొక్క సంఘటన, వారిలో ఇద్దరు ఎవరెవరు, ఏ పల్లెటూరికి వెళ్తున్నారు, యేసు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఈ సంఘటన ఇక్కడ క్లుప్తంగా సారాంశం మాత్రమే రాశారు. దీని వివరణ మీకు లూకాసు వార్త తర్వాత చదవండి, 24వ అధ్యాయం అంతా కూడా దీని వివరణ అనమాట. ఇంటికి వెళ్ళాక చదవండి. ఈ ఇద్దరు శిష్యులు ఎవరు, ఏ ఊరికి వెళ్తున్నారు, యేసుక్రీస్తు వారు మారు రూపంలో వాళ్ళతో ఏం మాట్లాడాడు, తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళకి ఏ విధంగా హృదయము కన్నులు మూసుకుపోతే వాళ్ళ కన్నులు ఏ విధంగా దేవుడు తెరిచాడు, అప్పుడు చివరిలో వాళ్ళు కూడా నమ్మటం, మళ్ళీ వాళ్ళు ఆ రోజు యేసుని వాళ్ళతోనే ఆ ఇంట్లో ఉండమనటం, ఈ సంఘటనలన్నీ ఇక్కడ మార్కు ఏమో చాలా జస్ట్ ఒక లైన్లో 2 లైన్లో రాస్తాడు అంతే. దీని వివరణ అంతా లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. మీకు ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి, ఇమ్మాయి గ్రామంలోకి వెళ్ళిన ఇద్దరు శిష్యుల గురించి. సో అది మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే వాళ్ళకు కూడా దేవుడు కనపరచబడ్డాడు, వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఇదంతా అయిన తర్వాత చివరిలో ఏం చేశాడంటే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే 15వ వచనం ఒక్కటి చదువుదాం ఇక. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలండి. ఇప్పుడు బాధ్యత ఏంటో తెలుసా? ఇంకా ఏడుస్తూ సమాధి దగ్గర కూర్చొని నా యేసు చచ్చిపోయాడు, నా యేసు చచ్చిపోయాడు, నా యేసు చచ్చిపోయాడు అనుకుని కూర్చొని ఏడుస్తూ బాధపడొద్దు. లేకపోతే మన కోసం ఆ రాయి ఎవరు పొర్లిస్తారు, మన కోసం ఆ రాయి ఎవరు దొరిలిస్తారు, మనకి ఈ ఆటంకం ఎవరు తొలగిస్తారు అనుకుంటూ కూర్చోవద్దు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సో ఈ రిజరెక్షన్ డే, పునరుద్ధాన దినంగా ఒక బాధ్యత మనందరికి అప్పగించాడు. అదేదో కేవలం పాస్టర్ల పనే కాదండి, అందరి పని ఏంటంటే సువార్తను ప్రకటించటం. సువార్తను ప్రకటించు. ఏమని సువార్త అంటే, సువార్త అంటే ఏంటి, ఈ సువార్త ఏంటి, ఏమని ప్రకటించాలంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 3వ వచనం ఉంటుంది. సువార్త అంటే కొంతమంది నీకు రోగాలు ఉన్నాయా తొలగిపోతాయి, నీకు అప్పులు ఉన్నాయా పోతాయి అంటారు. అది సువార్త కాదండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుతారా, 2వ వచనం నుంచి లేదా 1వ వచనం నుండి చదవండి. సువార్త అంటే ఏంటో మీకు తెలియడం కోసం నేను చదివిస్తున్నా. ఇది 1 కొరింథీ 15వ అధ్యాయం. సువార్తను మీకు ప్రకటిస్తున్నాను, అదే తెలియజేస్తున్నాను. సువార్తను మీకు ప్రకటించుతాను. సో సువార్త వలననే రక్షణ అండి, ఓకేనా? ఆ సువార్త చదవండి ఇంకా. సో నాకు ఇవ్వబడిన ఉపదేశం అంటే నాకు ఇవ్వబడిన సువార్త మీకు తెలియజేశాను.
అదేంటంటే సువార్త అంటే ఏంటనగా ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. సువార్త అంటే ఏంటంటే అదేమనగా ఆ, ఆ, ఇది ఫస్ట్ స్టెప్ అండి. సువార్తలో మొదటి స్టెప్ ఏంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందిన. యేసు చనిపోయాడు మన పాపాల కొరకు, యేసు మృతి పొందిన. అది ఫస్ట్ స్టెప్ సువార్తలో. సమాధి చేయబడిన రెండవ స్టెప్. ఇదండి మూడో లేపండి. ఇది సువార్తలో ఉన్న 3 స్టెప్స్. అయా యేసు మన పాపాల కొరకులో చనిపోయాడు, అయా యేసు సమాధి చేయబడ్డాడు, అయా యేసు తిరిగి లేచాడు. ఇప్పుడు నువ్వు నమ్మితే చాలు, ఈ సువార్త నమ్మితే చాలు. ఈ సువార్త వలననే మీరు రక్షణ పొందుచున్నారను. ఇప్పుడు నువ్వు ఈ సువార్త నమ్మితే, అందుకని కొంతమందికి నీకు రోగాలు ఉన్నాయా, యేసు ప్రభు దగ్గర రా నీ రోగం పోయిద్ది, నీకు అప్పులు ఉన్నాయా, యేసు ప్రభు దగ్గర రా నీ అప్పులు తీరిపోతాయి అనుకొని ఇది సువార్త నేను ప్రకటించేశానండి అనుకుంటారు. అది సువార్త కాదండి. అన్నిటికన్నా గొప్ప సువార్త ఏంటంటే మనుషులు పాపము నుంచి రక్షించబడటం కదా, అది తెలియాలి వాళ్ళకి. శుభవార్త చెప్పాల్సింది ఏంటంటే అయ్యా నువ్వు నరకానికి వెళ్లకుండా, నరక శిక్ష పొందకుండా, పాప శిక్ష పొందకుండా, ఇదిగో యేసు మన పాపాల కొరకు సమాధి చనిపోయాడు, మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అది మనం నమ్మాలి. అది నమ్మితే చాలు, వెంటనే నువ్వు నమ్మిన వెంటనే నీకు పాపక్షమాపణ కలుగుతుంది. ఈ సువార్త కేవలం పాస్టర్లు మాత్రమే కాదు, అందరూ దేవుని నమ్మిన మనందరం కూడా సువార్తను ఇతరులకు చెప్పవలసిన మాట. ఈ రోజుల్లో ఈ సువార్త ప్రకటన అంటే కొందరు ఏమనుకుంటారంటే అప్పుడప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి మైకులు తీసుకొని బాగా అరుస్తూ చెప్తేనే సువార్త ప్రకటన అని అనుకుంటారు. అదొకటే సువార్త ప్రకటన కాదండి. సువార్తను ఇతరులకు తెలియజేయడానికి వివిధ రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్క దశలో, ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ వచ్చేవాళ్ళు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో గమనిస్తే ఊర్లో ఏదైనా జరిగిందనుకోండి, ఊర్లో ఏదైనా ప్రోగ్రాం జరుగుతున్నా, ఏదైనా సంఘటన జరుగుతున్నా దండోరా వేసి రెండో అని చెప్పి పలానా పంచాయతీ రాగి చెట్టు కింద పలానా అయ్యగారు పలానా ప్రోగ్రాం జరిగిస్తున్నారు, అందరు రెండో అని చెప్పేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో అది, ఈ రోజుల్లో అట్లా ఏమైనా చేస్తున్నారా? అలా కాదు. అయితే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రీతిగా చేస్తూ వచ్చారు ప్రజలకు తెలియడం కోసం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం బహిరంగంగా రోడ్ల మీదకి వెళ్ళి మైకులు పెట్టి ఇలా చెప్తూ ఉండటానికి అనుమతి ఉండట్లేదు. కాబట్టి ఒకవేళ అనుమతి తీసుకొని ఇవ్వగలిగితే అది మంచిదే అలా చేయటంలో. బట్ అంతకన్నా ఎఫెక్ట్ ఏంటో తెలుసా, మనం గట్టిగా రోడ్లలో చెప్తే కొందరు వింటారు, మంచిదే. నేను దాన్ని తక్కువ అంచనా వేయట్లా, దాని ద్వారా రక్షణ పొందేవారు రక్షణ పొందుతారు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు మనకి వివిధ రకాలైనటువంటి మీడియాస్ వచ్చేసినాయి. మనకి చేతిలో సోషల్ మీడియా ఉంది, మన ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, మనకు కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళతో పర్సనల్గా సువార్త గురించి మాట్లాడితే ఆశీర్వాదం అని నేను చెప్తాను. అది ఎలా అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని బాటిల్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా? ఒక 20 బాటిల్స్ మూతలు తీసి, అన్ని మూతలు తీసి ఇక్కడ పెట్టి ఒక చెంబుతో ఇంత నీళ్ళు తీసుకోండి, ఓకేనా? ఇంత చెంబుతో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళని ఇట్లా ఇలా అన్ని ఇట్లా ఇట్లా కలాప్ జల్లినట్లు కొడతారు చూడండి. ఆ చెంబులో నీళ్ళని అట్లా కొట్టామనుకుందాం. ఆ 20 బాటిల్స్ నిండుతాయా? 20 బాటిల్స్ నిండుతాయా? అందులో ఒక చొక్క, అందులో ఒక చొక్క, అందులో ఒక చొక్కలో పడిద్ది, కొన్ని ఏమో కింద పడిపోతాయి, అవునా? అదే కొద్ది కష్టమైన ఒక్కొక్క బాటిల్ తీసుకొని ఈ జగ్గు తీసుకొని వస్తూ ఉంటే కొద్దిగా భారమే ఇది, కానీ వస్తూ ఉంటే ఈ బాటిల్ కొద్దిగా నిండుతూ ఉంటుంది. సో నేనేమంటానంటే మనకి ఈ రోజున అంత చక్కని అవకాశాలు సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నాం పర్సనల్కి. ఈ రోజులో ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకుంటున్నారు, సోషల్ మీడియా వాడుకుంటున్నాం, లేదా మన కొలీగ్స్తో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం ఆఫీస్ అవర్స్లో, బ్రేక్ టైంలో, లేదా ఒక సందర్భం వస్తాయి ఎవరితోనే కలుస్తూ ఉంటాం. అప్పుడు వారితో మనం సువార్త మాటలు 4 చెప్తే ఆ మాట వాళ్ళకి ఆ సమయంలో ఆ క్షణంలో వాళ్ళకి తట్టకపోయినా ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆ సువార్త మాటలని వాళ్ళని ఆలోచింపజేస్తాయి. అప్పుడు పలానా రోజు నాకు పలానా బ్రదర్ ఈ మాట చెప్పాడు కదా, దాని గురించి ఆలోచన చేద్దాం అని ఏదో ఒక రోజున మనకి వాళ్ళకి వద్దు అనుకుంటే పదే ఒకటి సువార్త చెప్పడం మాత్రమే బాధ్యత అండి. ఒక మనిషిని వాడిని వ్యక్తి ఒప్పించి ఆ వ్యక్తిని రక్షణ పొందేటట్లుగా నీ బాధ్యత తీసుకోవాలని దేవుడు ఎప్పుడు అట్లా చెప్పలే మనకి. ఆ వ్యక్తి పట్ల బాధ్యత కలిగి ప్రేయర్ చేయాలి. సువార్త ప్రకటించడం వరకు మన బాధ్యత. యేసుక్రీస్తు వారు ఎవరిని బలవంతంగా నువ్వు రావాల్సిందే, నువ్వు రక్షణ పొందాల్సిందే లాక్కు రాలా. ప్రకటించడం వరకు మన బాధ్యత. లోపల పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ యొక్క కార్యం. అది పరిశుద్ధాత్మ చూసుకుంటాడు. ప్రకటించేవారు లేకుండా సువార్త ఎలా తెలిసిద్ది? ఫస్ట్ ప్రకటించడం మన బాధ్యత, అది మన బాధ్యత.
ఒక మైక్ లాగా వాడబట్టం మన బాధ్యత, ఎవరికైనా సువార్త చెప్పడం. కానీ చెప్పిన తర్వాత ఆ వాక్యం విన్న తర్వాత మన బాధ్యత కాదు ఇక. అది లోపల ఆ వ్యక్తి ఆలోచన చేస్తూ ఎస్ దీని గురించి నేను ఆలోచన చేయాలని సబ్మిట్ అయితే అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఆలోచింపజేసి తీర్పుని గురించి, ఆ యొక్క పాపమును గురించి, శిక్షణ గురించి ఆయన్ని, ఆ వ్యక్తిని ఒప్పింపజేస్తాడు. అది పరిశుద్ధాత్మ పని, మన పని కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే పరిశుద్ధాత్మ పని నా పైన అనుకుని పరిశుద్ధాత్మ స్థానాన్ని మనం తీసుకుందాం అనుకుంటే అది దొంగతనం చేసినట్టయితే, దోచుకున్నట్లయితే. అంతే కదా, ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళ సీట్లో నేను కూర్చుంటానంటే కరెక్ట్ కాదు కదా. మన పని మనకేమి ఇచ్చాడంటే దేవుడు సువార్త భారం కలిగి చెప్పమన్నాడు. సువార్త భారం వరకు చెప్పడం మనకు బాధ్యత. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేద్దాం కాదు. హృదయంలో ఒక ఆశ ఉండాలి. ఈ వ్యక్తి దేవుని నమ్ముకుంటే చక్కగా మంచిది కదా, ఆయన సువార్త చెప్దాం అని ఒక ఆశపడతాం. చాలా విషయాలు బయట మనం చాలా కేర్ఫుల్గా కొందరికి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తామండి. మరి వాటితో పాటు సువార్త చెప్పడం ఇంకా గొప్ప. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఒక జనరల్గా కనపడే ఒక అనుదిన జీవితంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఎస్పెషల్లీ జెంట్స్ బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరైనా బైక్ మీద వెళ్తూ ఆ బైక్ యొక్క సైడ్ స్టాండ్ ఇలా ఓపెన్ చేసే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మనం ఏం చెప్తాం? ఒకవేళ దగ్గరగా వెళ్తే బ్రదర్ సైడ్ స్టాండ్ వేస్తుంది కొద్దిగా, ఎందుకు చెప్తాం అన్నమాట? ఎందుకు చెప్తాము? ఒకవేళ అది కానీ వాళ్ళు చూసుకోకుండా ఎక్కడ తగిలితే పడిపోయి ప్రమాదం జరిగిద్ది. కాబట్టి అంత ప్రమాదం వాళ్ళకి జరగకుండా ఉండాలంటే మనం ఒక మాట చెప్తే ఆయన దాన్ని తీస్తాడు కదా అని. మరి కేవలం ఆ విషయంలో అంత శ్రద్ధ చూపితే మరి రేపొద్దున అయ్యో ఈ వ్యక్తి రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తాడు. మరి ఆయనకి రక్షణ సువార్త చెప్పడం ఇంకెంత గొప్ప విషయం అండి. స్టాండ్ తీసుకోమని చెప్తేనే ఎంతో గ్రేట్, అది ఆయన ప్రాణపాలన నుంచి కాపాడుతున్నాం ప్రమాదం జరగకుండా. మరి సువార్త చెప్పడం ద్వారా నిత్యత్వంలో నరకం నుంచి కాపాడుతున్నామండి ఆ వ్యక్తిని. ఆలోచన చేశారా? సో సువార్త చెప్పటం మన బాధ్యత. చెప్పటం వరకే మన బాధ్యత. వాళ్ళని నమ్మించండి, వాళ్ళని ఒప్పించండి అని దేవుడు మనకు చెప్పలా. ఎందుకంటే మీరు ఆదిలోనే గమనిస్తే నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహు నువ్వు ఓడగట్టు. అట్ ద సేమ్ టైం నోవహు ఏం చేశాడంటే ఓడగడుతూ అందరికీ ఆయనను ఓడగట్టినంత కాలం దాదాపు సువార్త అయితే చెప్పాడు, అయ్యా తీర్పు రాబోతుంది, జలప్రళయం వస్తుంది అని చెప్పాడు. ఆయన చెప్పాడు కానీ ఎవరిని రక్షించలేకపోయాడండి అంటామా మనం? కేవలం ఆయన ఫ్యామిలీ ఒక్కడే రక్షణ పడిందండి, ఇంకెవరు రక్షణ పొందలా, నోవహు పని అంతా వ్యర్థమంటామా? నో 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 నోవహు పని వాళ్ళు రక్షించడం కాదు. నోవహు పని ఏంటంటే సువార్త ప్రకటించడం వరకే, నీతిని గురించి ప్రకటించనని ఉంటుంది నోవహు. చెప్పడం వరకే మన బాధ్యత, అది మాత్రమే మన బాధ్యత. సో నోవహు చెప్పాడు కానీ వాళ్ళు వినటానికి ఇష్టపడలేదు, వాళ్ళు విధేయత చూపించలేదు కాబట్టి జలప్రళయంలో తీర్పు పొందారు. కాబట్టి సువార్త చెప్పడం మన బాధ్యత. మీ బంధువులకైనా, మీ ఇంట్లో భర్తకైనా, భార్యకైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, బంధువులకైనా, మీ కొలీగ్స్కైనా, స్నేహితులకైనా, మన నైబర్స్కైనా సువార్త చెప్పడం మన బాధ్యత. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఉంది. సువార్త చెప్పడం మన బాధ్యత. ఏదో మైకులు తీసుకొని గట్టిగా అరిస్తేనే ప్రకటించినట్టు కాదు, మన దగ్గర ఉన్న సందేశాన్ని ఇతరులకు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, కొన్నిసార్లు ఎవరికైనా బ్రదర్ బాగోలేదంటే, అయ్యో మీకు బాగోలేదా, పలానా డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను బ్రదర్, నాకు కూడా అప్పుడు థ్రోట్ పెయిన్ వస్తే ఆ డాక్టర్ మంచి టానిక్ ఇచ్చాడు, నాకు హెల్ప్ అయింది, మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్తాం. అవునా? సో అంత సింపుల్గా మనం కూడా సువార్తను చెప్పాలి ఇతరులకి. యేసుని నమ్ముకోమ్మా, నేను యేసుని నమ్ముకున్నాను, నాకు పాపక్షమాపణ ఇచ్చాడు, మనశ్శాంతి ఇచ్చాడు, నువ్వు కూడా నమ్ముకోమ్మా, యేసు నీ పాపాలను క్షమిస్తాడు అని చెప్పాలి. ఈ సువార్త చెప్పడం తెలియక చాలామంది ఏదో వేరే వేరే పొలగం కలిపేసి కలపంగా అన్నీ చేసేసి చెప్పేసి వాళ్ళకి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతారు. అమ్మో చర్చికి రావాలా, దశమభాగాలు ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా, చర్చికి ఏమైనా ఖర్చు పెట్టి, అవి కాదురా బాబు. ఫస్ట్ అవి కాదు, దేవుడు అవి చెప్పాల. దేవుడికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ హృదయం. ప్రతి వ్యక్తి రక్షింపబడి ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. అదండి, ఇది ఇంపార్టెంట్. ఒక ఆయన ఒక చోటకి సువార్త ప్రకటించమని ఒక ఆయన ఇన్వైట్ చేస్తే ఆ సువార్త కూడిగారు గాస్పల్ మీటింగ్లో పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకేమర్థమైంది? పరిశుద్ధాత్మ వరాలు వివిధ వరాలు వివిధ రకాలుగా, కొందరు పాటలు పాడేవారుగా, కొందరు వాయిద్యాలు మంచిగా. అది సువార్త కూడిక అసలు ముందు రక్షణే పొందాలా వాళ్ళకి? సువార్త కూడికలో సువార్త చెప్పాలి, యేసు నీ పాపాల క్రూసిలో చనిపోయాడు, ప్రేమిస్తున్నాడు నిన్ను అని. కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో మనం క్లారిటీగా ఉండాలండి. ఎవరి విషయంలోనైనా సువార్తని చెప్పండి. ఫ్రెండ్ సర్కిల్ అయినా, చిన్నపిల్లలు చెప్పారు బైబిల్లో, పెద్దలు చెప్పారు, స్త్రీలు చెప్పారు, పురుషులు చెప్పారు, రాజులకి అధికారులకి చెప్పారు, ఇంట్లో పని వాళ్ళకి చెప్పారు. కాబట్టి ఈ సువార్త సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. కాబట్టి మనం సువార్త విషయం ఆలోచన చేద్దాం. ఇంకా ఆ రాయిని గురించి ఆలోచన చేస్తూ కూర్చోవద్దు, మన కోసం ఆ రాయిని ఎవరు తొలగిస్తారని. ఇంకేదో ఆలోచన చేస్తూ కూర్చోవద్దు.
మనకుండే సమస్యలు ఉంటాయి. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, దేవుని కోసమని మనం అడుగులు వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వెనకాల కార్యాలు చేస్తూనే ఉంటాయి. నేను ప్రభు మహోన్నతమై ఒక్క మాట చెప్తాను. నేను ఎవరిని ఇక్కడ ఏమంటారు ఆ డైలాగ్ ఇది, ఎవరిని మొలక చెట్టు ఎక్కించడానికి కాదు, లేకపోతే ఇంకెవరినో ఏదో కాదు. ఒక మాట చెప్తాను. మొన్న ఇక్కడ మాట్లాడుకుంటూ ఫెలోషిప్లో ఒక మాట అన్నారు రాణి సిస్టర్ గారు. మేము బ్రదర్ గారికి బైక్ కొనిచ్చి అలా ఇంటికి వచ్చాము, మాకు ఒక డీల్ కుదిరింది, ఆ రోజు డీల్ వచ్చింది అని చెప్తాను. వాళ్ళు నాకు చేశారు కాబట్టి చెప్తున్నానని చెప్పు కదా. దేవుని కోసం చేసినందుకు దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ మనం దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేస్తే అండి, దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ స్త్రీలు వాళ్ళ పెర్ఫ్యూమ్స్ ఖర్చు పెట్టడం కోసం ఎంత ఖర్చు పెట్టాలో చేసుకొని రెడీ చేసి వెళ్ళారు. ఇక అయ్యో ఎట్లాగా వద్దులే, ఆ రాయి ఉంది కదా అక్కడ, ఆ రాయిని ఎవరు తీస్తారు, ఎందుకులే ఈ ఖర్చు, ఎందుకులే అనవసరంగా ఇక్కడే కూర్చొని ఉందాం అనుకున్నారా? అనుకోలేదు. మనం ఎంత ఖర్చు అయినా దేవుని కోసం ముందుకు వెళ్ళాలి. అమ్మో ఆటోకే 100 రూపాయలు అయిపోతుంది, ఏం వెళ్తాం? ఆటో 100 రూపాయల కోసం నువ్వు ఆలోచన చేస్తే మరి వారమంతా దేవుడు నిన్ను పోషించట్లేదా? ఇది నా ప్రశ్న. అయ్యో పెట్రోల్ వేసుకొని ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా చర్చికి, అవసరం అంటావా? అది సరే ఆదివారం అంటే వెళ్ళొచ్చాం, మళ్ళీ శుక్రవారం కూడా వెళ్ళాలా? అంత అవసరం అంటావా? వద్దులే, ఇంట్లో కూర్చుంటే దేవుడు ఎక్కడైనా ప్రార్థనగా వింటానన్నాడుగా. మళ్ళీ ఇది ఒక డైలాగు. ఏమంటే దేవుని కోసం ఖర్చు పెట్టాల్సిన దగ్గర మన సమయాన్ని, దేవుని కోసం వాడాల్సిన దగ్గర మన దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని మహిమ కొరకు ఉపయోగించబడతాం. ఆ విధంగా ఈ పునరుద్ధాన దినాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఎస్, దేవుడు నన్ను సమాధి గురించి ఆలోచించమల్లా, ఆయన లేచి ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు, సజీవుడైన వాడు నిరంతరం యుగాలు జీవిస్తున్నాడు, నన్ను కూడా జీవింపజేస్తాడు. ఇక ఎటువంటి అడ్డురాయి గురించి నేను చింతించనక్కర్లా అనే ధైర్యంతో మన విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దాం. అప్పుడు మన జీవితాన్ని కూడా దేవుడు అద్భుతమైన విజయమైన బాటలో నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, అయా ఉదయకాల సమయంలో నీ ఘనమైన నామానికి వందనాలు. అయా క్రీస్తు మరణించిన క్రీస్తును మాత్రమే కాకుండా మరణములో నుంచి పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి ఆలోచింపజేసుకునే వాక్యాన్ని మాకు ఇచ్చావు. ఎస్, అవును ప్రభా, మేమందరం కూడా పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి ఆలోచన చేసి పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా మాకు కలిగినటువంటి విజయం, పాపాల నుంచి క్షమాపణ, నరక శిక్ష నుండి విడుదల, అంతేకాదు మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు. ఈ సువార్త ద్వారా మేము రక్షణ పొందాం. రక్షణ పొందిన మేము ఇతరులకు కూడా ఈ రక్షణ సువార్తను ప్రకటించేటట్లుగా మీరు మమ్మల్ని వాడుకోనమని యేసు నామంలో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. బలలో పాల్గొందాం. తలలోంచి కళ్ళు మూసుకొని బలలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకొని బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించి తిరిగి లేచారు. ఎందుకంటే మనం పాపులం కాబట్టి మనల్ని క్షమించాలని, మనల్ని నీతిమంతులుగా మార్చాలని. కాబట్టి ఆ క్రీస్తుని గురించి ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు మరణాన్ని, క్రీస్తు పునరుద్ధానాన్ని తలపోసుకుందాం. మనల్ని ఎంతగా ప్రేమించాడనేది ఆయన. నా విమోచకుడు సజీవుడనియు ఆయన తిరిగి భూమి మీద నిలిచిననియు ఆనాడే యోబు చెప్పేశాడు. మరి ఆయన గురించిన ఎన్నో లేఖనాలు చెప్పడినట్లుగానే ఆయన తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు. ఈ రోజున నా విమోచకుడు మరణించాడు అని చెప్పలేదు, నా విమోచకుడు సజీవుడు అని. ఎస్, సజీవుడైన క్రీస్తుని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుందాం. నా క్రీస్తు నా కొరకే మరణించి తిరిగి లేచాడు, నన్ను కూడా జీవింపజేయడానికి అని తలపోసుకుందాం. ఒకవేళ ఆయన గురించి ధ్యానించకుండా మన హృదయం ఇంకేదన్నా పాపాల గురించి ఆలోచన చేస్తుంటే దేవుని దగ్గర క్షమాపణ కోరదాం. అయ్యా, నాలో ఈ పాపం ఆటంకంగా ఉంటుంది, అడ్డురాయిగా ఉంటుంది, అడ్డుబండగా ఉంటుంది, ఒక సందేహం కావచ్చు, ఒక భయం కావచ్చు, ఒక పాపం కావచ్చు, అదేనప్పటికీ ఆ అడ్డుబండను తొలగించడానికి క్రీస్తున్నాడు. కాబట్టి ఆ క్రీస్తుని తలపోసుకుందాం. మనల్ని ఎంతగా ప్రేమించాడో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన గాయాలు పొందాడు, ముండ్ల కిరీటాన్ని భరించాడు, వేదన సహించాడు. ఇదంతా కూడా నీ మీద ప్రేమతో నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ స్వరూపుని మనం జ్ఞాపకం చేసుకుందాం, కృపామయుడిని జ్ఞాపకం చేసుకుందాం. మన చేతిలో ఉన్న రొట్టెని బట్టి, ఈ రొట్టెకి సాదృశ్యమైన క్రీస్తు శరీరాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రేమగల దేవా, పరలోకపు తండ్రి, మహోన్నతుడా, అయా పాపం చేసింది మేము, మా పాపానికి మేము శిక్ష భరించాలి, నీ కోపానికి ఉగ్రతకు పాత్రులమే, కానీ ఆ ఉగ్రత మేము భరించలేమని నీకు తెలుసు. కానీ నీ ప్రేమ బట్టి,
మమ్మల్ని నీ ఉగ్రత నుండి తప్పించడానికి మాకు బదులుగా మా స్థానములో యేసుక్రీస్తు వారి శరీరాన్ని గాయపరిచావు. నీ కుమారుడైన క్రీస్తుని నలగొట్టించావు. స్వరూపమైనను సొగసైనను లేకుండా చేసి మా కొరకే ఒక మధురమైనటువంటి రూపాన్ని ఇచ్చావు. మమ్మల్ని రూపంలోకి, క్రీస్తు రూపంలోనికి మార్చడానికి క్రీస్తు నలగొట్టించావు. అయ్యా, ఇదంతా నీ ప్రేమను బట్టి చేసావు. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొను. ఆ ప్రకారమే భోజనం వెంబట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకప్పుడు మనం నిబంధన లేని ప్రజలం, కానీ ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. మా గొప్ప దేవ, ప్రేమగల తండ్రి, మేము శత్రువులమై ఉన్నాం, బలహీనమై ఉండగా, పాపులమై ఉండగా మమ్మల్ని దూరంగా ఉంచావు. కానీ ఏదేని వాళ్ళ నుంచి తరివేయబడినటువంటి ఆదాము దూరాన్ని పెంచితే మరలా క్రీస్తు వచ్చి, అయ్యా మా కొరకు క్రీస్తు చూపిన ప్రేమను బట్టి, క్రీస్తు చేసిన బలియాగమును బట్టి, నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు కార్చిన రక్తమును బట్టి, ఆ రక్తంలో మా పాపాలన్నిటినీ కడిగివేసి ఇప్పుడు మమ్మల్ని శుద్ధీకరించి ఉచితంగానే నీ కృపచేత నీతిమంతులు, పరిశుద్ధులు అని మమ్మల్ని తీర్చిదిద్దావు. అందుని బట్టి మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేకనే ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఈయన మా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ పాత్రలో పాల్గొందాం. దయామయుడమైన తండ్రి, పరలోకపు దేవా, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, నీ కుమారుడైన క్రీస్తుని, క్రీస్తు ప్రేమను, శిలువ కార్యాన్ని, మరణ పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఈ యొక్క రొట్టె రసం ద్వారా మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇక్కడ పాల్గొన్న ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఈ దినం ఎవరైతే ఈ బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఎటువంటి వేదనతో, దుఃఖముతో, కన్నీరుతో ఉన్నా వారి కన్నీటిని తుడిచి నీ సంతోషమును దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ నామంలో ఆశీర్వదించమని మా ప్రియరక్షకుడైన యేసు నామంలో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలైన బంధువులైన ఆధారం నాకు ఆధారం. నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమలో చంద్రములో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమలో సంద్రములో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చుకరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చుకరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. దిగులు పడిన వేళలో దరి చేర్చిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా,
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చకరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చకరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం ఇంతవరకు చక్కగా మరి పాటలు పాడి దేవుని స్తుతించాం. అలాగే ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క రొట్టె రసంలో పాల్గొనే అవకాశం మనకి ఇచ్చారు. వాక్యం విన్న వాక్యాన్ని ధ్యానించండి. ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల చివరి 2 అధ్యాయాలు చదువుతూ ఉంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణముల గురించి, సమాధి చేయబడిన విధానం గురించి, పునరుద్ధానముల గురించి అందులో ఆ 2 అధ్యాయాల్లో చదువుతూ ఉంటే అర్థమైతే. ఇంకా ఎక్కువ క్లారిటీ కోసం అవి ఎక్కువ చదవండి. ఎందుకంటే ఇక్కడ మెసేజ్ వినేది ఇక్కడ మనకు అరగంట టైం ఉంటుంది, కానీ అవి చదువుతూ ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా విషయాలని ఈ అరగంట టైంలో మనం అన్నీ కవర్ చేయలేం కాబట్టి చదవటం ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ వారం టైం తీసుకొని ఆ అధ్యాయాలు చదివి ఇంకా ఎక్కువ విషయాలు అర్థం చేసుకొని దేవుడిని ఎక్కువగా మనం ఒక వాక్యం చదివాము అంటే ఫైనల్గా కంక్లూషన్ ఏమై ఉండాలంటే 2 విషయాలు. ఒకటి, మనలో సరిచేయబడవలసిన విషయాలు ఏమున్నాయో వాటిని సరి చేసుకోవాలి హెచ్చరిస్తున్నప్పుడు వాక్యం కొనండి. రెండవది హైలైట్ పాయింట్ ఏంటంటే మెయిన్ దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన్ని ఆరాధించేటట్లుగా మనల్ని వాక్యం ధ్యానంలోకి ఎట్టెళ్ళాలి. దేవుడు ఎవరై ఉన్నారని మనల్ని ఏదన్నా చదివితే దాన్ని అక్కడితోనే నేను ఈ పాపిని, నేను ఇంత ఘోరం చేశాను, ఇంత ఘోరం అక్కడితోనే ఆగిపోతే అదొక యాంగిల్ అయిపోయింది. పరిష్కారం యేసులో జరిగింది. ఇక ఆయన రక్తంలో క్షమాపణ అడిగి సారీ చెప్పేసి నిజాయితీగా ముందుకెళ్ళిపోవాలి. యేసు యొక్క స్వభావం నమ్మదగిన దేవుడు, ప్రేమస్వరూపి, కరుణామయుడు, మనల్ని నడిపించడానికే ఆయన ఉన్నాడు. అంతేగాని చింతింపజేస్తూ కూర్చుంటూ ఉండటానికి కాదు, ఆలోచింపజేసి ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి అటువంటి ఆదరణలో నడిపించే దేవుని మనం ఆరాధనలోకి వెళ్ళిపోవాలి. నా పరిష్కారం జరిగిపోయింది ఇక దేవుని దగ్గర. నేను తప్పు చేసిన మాట నిజమే, నాలో లోపం ఉన్న మాట నిజమే, కానీ ఆయన దగ్గర ఒప్పుకున్నాను, ఆయన క్షమించేశాడు. ఇక నేను దేవునిలో సాగిపోవాలి అనే విధానంలో దేవుణ్ణి బట్టి, మనల్ని బట్టి కాదు. అప్పుడే నిజమైనటువంటి వాక్యం చదివినందుకు ఒక అర్థం ఉంటుంది. లేదనుకోండి ఏం చదివామో, ఎన్ని చదివామో ఏంటో. లేదంటే కొంతమంది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం చదువుతారు, అది కరెక్ట్ కాదు. ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే ఓకే రాజు ఏం చేశాడు, ఇక్కడ ఏముంది, అక్కడ ఏం జరిగింది, అది స్కూల్లో లెసన్స్ కూడా చెప్తారు. తెలుసు కదా, దావీదు గొలియాత్ పాఠాలు స్కూల్లో లెసన్స్లో కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మేము చదువుకునే రోజుల్లో డేవిడ్ గొలియాత్ స్టోరీ ఇంగ్లీష్ స్టోరీలో ఉండేది. అలాగే సొలొమోను గురించి కూడా ఉండేది. స్త్రీల దగ్గర రాజు జ్ఞానాన్ని తెలియజేసే స్త్రీలు ఒక కుమారుని తీసుకొచ్చి మొక్కలుగా చేయమంటారు. అది స్కూల్ లెసన్స్లో కూడా. ఇన్ఫర్మేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ కోసం చదవద్దు, సమాచార జ్ఞానం కోసం. అది మనం ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకురావాలి. ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్మేషన్లోకి అంటే మార్పులోకి తీసుకురావాలి. అందుకోసం బైబిల్ చదువుదాం, అందుకోసం వాక్యం విందాం, అందుకోసం మనం ధ్యానించుదాం. ఓకే, రైట్. మరి చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అట్లాగే మరి బ్రదర్ వాళ్ళు కూడా మరి ఇక్కడ వచ్చిన వారందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారని జాన్ బ్రదర్ చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ తరపున. కాబట్టి వెయిట్ చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, నీ సన్నిధిలో మమ్మల్ని ఇక్కడ ఉంచావు, నీకు వందనాలు. మా పరలోకపు తండ్రి, ఈరోజు మరి నీ సన్నిధిలో వాక్యం విన్న వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీతో సమయం గడపడానికి సహాయం చేయండి అయ్యా. మేము ఆగిపోకుండా అడ్డురాయిని ఎలా తొలగించుకోవాలని దాని గురించి ఆలోచన చేయకుండా మా బ్రతుకున్న సజీవుడి గురించి ఆలోచన చేస్తూ ఆ సజీవుని ద్వారా మేము పొందిన లాభాన్ని ఇతరులకి సువార్తగా ప్రకటిస్తూ మా జీవితాన్ని కొనసాగించడానికి మా అందరికీ సహాయం చేయండి. అలాగే కానుకలు ప్రభా ఎత్తబడి ఉండగా కానుకలను కూడా మీరు దీవించి రావాల్సిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. అదేవిధంగా ప్రభా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఎటువంటి చెప్పుకోలేని సమస్య, దుఃఖంతో ఉన్న వాటన్నిటికీ నీ యొక్క పరిష్కారం, ఆదరణ దయచేయండి. ఇక ప్రభా ఈ వారమంతా కూడా నీ సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉండటానికి నీ అవకాశం దయచేయండి. మా పనులన్నింటిలో కూడా నీ యొక్క కాపుదల దయచేయండి. అదేవా మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ ఉదయం మేము కొద్దిసేపు మరలా బ్రేక్ఫాస్ట్ టైంలో గడిపే స్నేహ సహవాస సమయం కూడా నీ మహిమాత్మగా జరిగించుకోమని కోరుకుంటున్నాం. అలాగే నిశ్చితమైతే మరలా కలుసుకునేంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్.